హరే కృష్ణ పిల్లలు, ఈరోజు మనం ఏం చేసుకుంటాం? మైండ్ మ్యాప్ గేమ్ ఆడదాం. మైండ్ మ్యాప్ గేమ్ ఇక్కడ ఫస్ట్ ఒక సర్కిల్లో బడి రాసాను చూడండి. ఈ బడి చుట్టూ మరొక 5 సర్కిల్స్ ఉన్నాయి. అందులో బడికి సంబంధించిన పదాలు రాయాలి. అదే మైండ్ మ్యాప్ గేమ్. దానికోసం ఒక్కొక్క వాక్యం కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ బడి మధ్యలో ఒక బాటిల్ పెట్టి తిప్పుతాం. ఈ బాటిల్ ఎవరివైతే వచ్చిందో ఆ మూతి వాళ్ళు రాయాలన్నమాట. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? యశ్వర్ధన్ స్టార్ట్ చేయి. లేగు. ఎవరి వైపు వచ్చి ఆగింది? బడికి సంబంధించి ఒక పదం రాయమ్మా. చెప్పు ఇప్పుడు వాక్యం. పిల్లలు. వాక్యం చెప్పు. బడిలో పిల్లలు ఉంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ తిప్పు. ఓకే పిల్లలు, ఇప్పుడు భానుప్రసాద్ వైపు ఆగింది చూడండి బాటిల్. భానుప్రసాద్ రాయు. వెరీ గుడ్. చెప్పు. బడిలో ఉపాధ్యాయులు ఉంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ తిప్పమ్మా. టాప్. అభిలాష్ చెప్పు, నువ్వు రాయమ్మా. ఇప్పుడు నీ వైపు వచ్చింది. పాఠాలు. వెరీ గుడ్. బడిలో పాఠాలు చెప్తారు. వెరీ గుడ్. నెక్స్ట్ తిప్పు. స్టాప్. పార్దు. వెరీ గుడ్. చెప్పు. మా బడిలో నల్ల బల్ల ఉంటుంది. నల్ల బల్ల ఉంటుంది కదా. మళ్ళీ తిప్పమ్మా. సరే, మరి తిప్పాల్సిన అవసరం లేదు, ఒక్కరే మిగిలారు కదా. వాళ్ళ వైపు పెట్టు. ఎవరది? హృతిక్. రాయు. హృతిక్ రాయు. ఆటలు. మా బడిలో ఆటలు ఆడిపిస్తారు. వెరీ గుడ్. నచ్చిందా పిల్లలు? గేమ్ నచ్చిందా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఇందాక బడి గురించి మైండ్ మ్యాప్ ఆడాం కదా. ఇప్పుడు ఉగాది పండుగ గురించి చెప్పుకుందాం. చూడండి, ఉగాది పండుగ కదా. ఉగాదికి సంబంధించిన పదాలు ముందే రాసి ఉన్నాయి. ఏంటంటే చెప్పండి. పిండి వంటలు, తోరణాలు, వేకువజామున, చైత్ర శుద్ధ పాఠ్యమి, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కొత్త బట్టలు, పిండి వంటలు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క పదం గురించి ఒక వాక్యం చెప్పాలి. చెప్పండి, స్టార్ట్ చేయండి. చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది. వెరీ గుడ్. ఉగాది పండుగకు పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి నైవేద్యంగా పెడతారు. ఉగాది పండుగకు వేకువజామున నిద్ర లేస్తారు. ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు. ఉగాది పండుగ రోజు పిండి వంటలు చేస్తారు. ఉగాది పండుగ రోజు తోరణాలు కడతారు. వెరీ గుడ్. థాంక్యూ టీచర్.